క్లోజింగ్స్ లాస్ట్ వీక్ క్లోజింగ్స్ బాగా చేశారన్నమాట. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చేద్దాం. గరా శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ టీంలో బోడీ సారు, నాగలక్ష్మి మేడం, నాగలక్ష్మి చెల్లి. సో వాళ్ళ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. దిశ తర్వాత చాలా టీంలు సైలెంట్ గా ఉన్నాయి, బట్ కొద్ది టీమ్స్ మాత్రం వర్క్ చేసి ముందుకు వెళ్తున్నాయి అనమాట. సో కొంతమందికి చెక్స్ ఇప్పించున్నారు వీళ్ళందరూ. సో వెల్కమ్ శ్రీనివాస్ గారు, చెప్పండి ఎవరెవరు వర్క్ చేశారు లాస్ట్ వీక్, ఎంతమంది చెక్స్ వచ్చినాయి? వెల్కమ్. Marj, Jay Marj, good morning, Marj. Thank you, Marj. Thank you so much, Marj. టీంలో ఒక లీడర్ కమిట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా చేశారు మార్జ్ ఈ వీక్. ఖచ్చితంగా ఈ వీక్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది మార్జ్. ఈ వీక్ కూడా దాదాపుగా ఎవరు వర్క్ టార్గెట్ చేశారు? వచ్చేసరికి మొత్తం 818 బిలియన్ ఎంత క్లోజ్ చేశారు కదా, ఎవరు క్లోజ్ చేశారు? ఎవరి తరఫున అయింది? ఎస్ మార్జ్, గోపాలరావు గారని మేకల రమేష్ గారు ఇద్దరు జోడి మీద గోపాలరావు గారు క్లోజ్ చేశారు మార్జ్ 418 బీవీ. మిగిలిన బీవీ మొత్తం 416 బీవీ వాళ్ళు క్లోజ్ చేశారు. 402 బీవీ అను తిమోతి గారు, మేకల కిషోర్ గారు మార్జ్. సూపర్, గ్రేట్. అంటే నాగలక్ష్మి మేడం లెఫ్ట్ రైట్ మార్జ్ వాళ్ళిద్దరు, ఇద్దరు అటు ఇటు లెఫ్ట్ రైట్ కలిసి మార్జ్. సూపర్ సూపర్. బోడీ గారు పైన అప్లైన్ లో ఉంటాడు వాళ్ళ. తిమోతి గారు, కిషోర్ గారు అండ్ గోపాలరావు గారు, నాగలక్ష్మి గారు, బోడీ గారు, వీళ్ళకి సార్ బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. సో ప్రతి ఒక్కరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రతి ఒక్కరు 1, 2 డీడీలు 3 క్లోజ్ అయితే 202 మంది వచ్చాం దిశాకి. నిన్నటి వారం 202 డీడీలు క్లోజ్ కావాలి, అర్థమవుతుందండి. సో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటాను. సో ఉన్నారా నాగలక్ష్మి చెల్లి, బోడీ గారు? వెల్కమ్. చిలకా బోడీ గారు వెల్కమ్. టైగర్ దమ్దార్ లెజెండ్. లక్ష్మి గారు వెల్కమ్. తిమోతి గారు గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. వెల్కమ్ వెల్కమ్ టైగర్, కంగ్రాచులేషన్ లెజెండ్. మంచిగా వర్క్ చేశారు. 2 డీడీలు క్లోజ్ చేశారా గురుజీ? 2 డీడీస్ క్లోజ్ చేశారా? ఏం గురుజీ? 2 డీడీలా క్లోజ్ చేసింది మీరు? చేశాను గురుజీ. వా సూపర్, గ్రేట్, కంగ్రాచులేషన్. ఎలా క్లోజ్ చేశారు? 2 డీడీలు ఎలా క్లోజ్ అయ్యింది? దిశకి వెళ్ళిన తర్వాత ఒక దృఢమైన ఇది పట్టుదల వచ్చింది గురుజీ. మెయిన్ పాయింట్ మేము దిశ అంటే ఏమో దిశలే ఏమి మామూలుగా గురుజీ రోజు చెప్పే విధానమే కదా, దాంట్లో ఆలోచించి ఇది చేసేది ఏముండిద్దని కొంచెం మేము నెగ్లెక్ట్ చేసాం గురుజీ. కానీ శ్రీనివాస్ గురుజీ తప్పనిసరిగా రావాలని బాగా ఒత్తిడి చేసి, కానీ తన కోసం చేశారేమో అనుకున్నా కానీ మా కోసం చేశారు అన్నది దిశకు వచ్చిన తర్వాత తెలిసింది గురుజీ. దానివల్ల మాకు తెలియని అసలు చేయలేమేమో చెందలేమేమో అన్న ఆలోచనని మర్చిపోయేటట్టుగా చేసింది సార్ గురుజీ. దిశకి తప్పనిసరిగా ఆ దిశలో మాకు చాలా నేర్చుకున్నాం గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. కానీ దిశ అన్న అర్థానికి అసలు మీనింగ్ ఏంటన్నది కూడా మాకు తెలియంది. అసలు మెయిన్ పాయింట్ ఇప్పుడే కాదు, లైఫ్ లో ఎప్పుడైనా కానీ దిశ అనే ఒక కార్యక్రమానికి తప్పనిసరిగా ఎక్కడున్నా ఏమున్నా కూడా రావాలి. దానిలో ఉన్న విషయాలు ఏంటన్నది తెలుసుకోవాలి. మానవ జన్మలో ఉన్నామే కానీ ఇంత నాలెడ్జి ఉండిద్ది అన్న విషయాన్ని మాకు తెలియపరిచినందుకు చాలా ధన్యవాదాలు గురించి. చాలా థ్యాంక్స్ గురించి. ఆ పట్టుదలతోనే చేసాం గురించి. సూపర్, గ్రేట్. దిశ తిమోతి గారు పర్ఫెక్ట్ విన్నారండి. కొంతమంది ముందు బెంచ్లో కూర్చొని నిద్రపోతున్నారు దిశకు వచ్చి. బట్ ఈయన కొంచెం గట్టిగా విన్నాడు, ఆవాహనం చేస్తున్నాడు. అందుకనే ఇంటికి వచ్చి నాకు నిద్ర పట్ల ఆయనకి నిద్ర పడకుండా ఫీల్డ్ లో తిరుగుతున్నాడు, కష్టపడ్డాడు, డీడీస్ క్లోజ్ చేశాడు. తిమోతి గారు పక్కాగా మీరు డైమండ్ అవుతారు, దాంట్లో డౌట్ లేదు, గ్యారంటీ. మీరు వాచ్ అయితే మీకు సెలబ్రేషన్ చేయడానికి నేను వస్తా. ఈ వారంలో చేస్తాను. అయితే మీకు సెలబ్రేషన్ చేయడానికి నేను వస్తా. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తిమోతి గారు. గాడ్ బ్లెస్. నెక్స్ట్ మేకల రమేష్ గారు, కిషోర్ గారు అండ్ నాగలక్ష్మి చెల్లి, బోడే గారు మాట్లాడచ్చు.
గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్ కిషోర్ బాబు సార్, గ్రేట్ టైగర్. బ్లెస్సింగ్ గురుజీ. చేబ్రోలు పవర్ చూపించేస్తున్నావు. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ, బ్లెస్సింగ్ గురుజీ. విశాఖ వచ్చిన తర్వాత నేను ఒకటే నేర్చుకున్నా గురుజీ, వై షేర్స్ ఆఫ్ ఎందుకు చేయాలనేది ఒక పాయింట్ నాకు నచ్చింది గురుజీ. అది అప్డేట్ నచ్చితే మనం ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ కనపడుతుంది గురుజీ. మా గ్రేట్ అప్లయన్స్ మోడీ సార్, నాగమణి గారు మాకు మంచి గైడ్ లైన్ చేస్తున్నారు సార్. మాకు బిగ్ కంగ్రాచులేషన్ సార్. ఒకటే సార్, ఈ వర్క్ అనేది ఒక సిస్టమ్ ద్వారా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతాం గురుజీ. ఒక సిస్టమ్ ఫాలో అయ్యి సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం గురుజీ. సూపర్, గ్రేట్ కిషోర్ బాబు సార్. కిషోర్ బాబు గారు ఇక్కడ మా ఏరియా దగ్గరలోనే చేబ్రోలు. సో ఏం చేస్తుంటారు కిషోర్ బాబు గారు వర్క్? నేను యాక్చువల్ నాకు మీ సేవ ఉంది సార్, ఉందా మీ సేవ రన్ చేస్తాను, అది సార్ నా వర్క్. చూడండి, ఆయనకి ఫస్ట్ మా ఫ్రెండ్ వాసు నాయక్ చెప్పాడంట ప్లాన్. స్టార్టింగ్ అప్లైన్ లోనే ఉంటాడు ఆయనకి. ఆయన చెప్పినప్పుడు రాలేదు. ఈరోజు ఎవరు చెప్తే వచ్చారు? వాళ్ళ బాబా చెప్తారు. అని మిమ్మల్ని చేర్పించిన వాళ్ళు ఎవరు అంటున్నారు? కిషోర్ బాబు సార్ నన్నా సార్, నాగలక్ష్మి మేడం గారు, బోడై సారు, తిమోతి గారు సార్. ఓకే, తిమోతి గారు వీళ్ళు చెప్తే జాయిన్ అయ్యారు. ఓకే, చూడండి, ఒక వ్యక్తి ఒకళ్ళు చెప్తే రానప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి మళ్ళీ పదే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఫాలోఅప్ చేస్తే ఆటోమేటిక్ గా డీటీ వచ్చింది. ఇక్కడ వాసు నాయక్ మనం చెప్పించాడు, గురుజీ నేను చెప్పినప్పుడు కిషోర్ గారు రాలేదు గురుజీ, తర్వాత వచ్చాడు, నా టీంలోనే వచ్చాడు అని చెప్పుకుంటాడు సంతోషంగా. మంచిది, మంచి లీడర్ వచ్చాడు అని మేము కూడా సంతోషిస్తున్నాము. బట్ చేయమని చెప్తున్నా అందరికి. ఇప్పుడు కిషోర్ బాబు సార్ లాంటి మంచి లీడర్లు చాలా మంది ఉంటారు ఇంకా మన ఊర్లో. అలాంటి వ్యక్తుల్ని మనం పదే కలిస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలవకపోతే రారు. సో కంగ్రాచులేషన్ కిషోర్ బాబు సార్, వాచ్ విన్నర్ అవ్వండి. నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని దుబారు చేస్తా. ఓకేనా? మీరు వాచ్ మీకు షెడ్యూల్ ఇచ్చి నేను వస్తాను మీకోసం. ఓకేనా? ఓకే సార్, ఈ వారం 10 డీడీలో కమిట్మెంట్ పెట్టుకున్నాం గురించి. సూపర్, చేయండి. మీరు ఆ 10 డీడీలు క్లోజ్ చేయండి. ఆ 10ని 100 చేసే విధంగా నేను వచ్చి మాట్లాడతాడా. థ్యాంక్ యూ, బ్లెస్సింగ్ గురించి. ఆల్ ది బెస్ట్ కిషోర్ బాబు గారు. గాడ్ బ్లెస్ యు. సూపర్. సో రైట్ టైగర్స్, నెక్స్ట్ ఇంకా మేకల రమేష్ గారు. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. వీళ్ళు కష్టపడుతున్నారండి. వీళ్ళ ఫోటోలన్నీ నేను చెక్ చేస్తున్నా. ఎవరెవరు గ్రూప్ లో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి ఫోటో నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. ఓకే, నేను ఎక్కడ ఫీల్డ్ లో ఉన్నా సరే గ్రూప్ మాత్రం వెరిఫై చేయకుండా నేను ఉండను. నిన్న నాకు సడన్ గా వాట్సాప్ ఆగిపోతే మళ్ళీ ఇంకో నెంబర్తో వెంటనే యాడ్ అయిపోయా. మళ్ళీ అక్కడ కూడా చెక్ చేసాం. మళ్ళీ వాట్సాప్ మళ్ళీ వచ్చింది అనమాట. సో రమేష్ గారు కంగ్రాచులేషన్, కష్టపడుతున్నాడు గారు. వెల్కమ్ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. జూమ్ రావడం గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ ఫస్ట్ లో నేను పోయిన సంవత్సరం దిశాకు వచ్చినప్పుడు నాకు వర్క్ బిజినెస్ గురించి కొంచెం అర్థమైంది గురూజీ. ఈసారి సోమశేఖర్ గురూజీతో బిజినెస్ తీసుకోవడం వల్ల అసలు క్లియర్ విజన్ అనేది నాకు తెలిసింది గురూజీ. సిస్టమ్ నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి సిస్టమ్ గురించి నేను బాగా ఆలోచించాను గురూజీ. లెఫ్ట్ రైట్ టీమ్ తో వచ్చాను, అలాగే వాళ్ళకి మంచి సపోర్ట్ చేసి ఈ రోజు రిజల్ట్ అనేది తీసుకొస్తాను గురూజీ. సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అవుతాను గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇచ్చింది. మీ అందరికి ఒక టెక్నిక్ చెప్పనా రమేష్ గారు? ఎలా ఇంకా ఈజీగా ఫాస్ట్ గా గ్రో అయ్యే టెక్నిక్ చెప్పనా? చెప్పండి గురూజీ. సోమశేఖర్ మహారాజుది ఎక్కడ ఊరు అంటే పలమనేరు దగ్గర బట్టన్ దొడ్డి, పెద్ద పంజాని దగ్గర బట్టన్ దొడ్డి. అక్కడ ఉన్న గురూజీ గురించి, అక్కడ ఉన్న లీనా మేడం టీంకి, అక్కడ ఉన్న బేబీ మేడం టీంకి వాళ్ళకి ఎడిఫికేషన్ చేసి వాళ్ళతో వర్క్ చేయించేసి ఆల్మోస్ట్ 250-300 డీల్ క్లోజింగ్ అయింది నెలన్నరలో. అంటే నేను వేసుకున్న స్ట్రాటజీ, సోమశంకర్ మహారాజుతో దిశ టైం తీసుకొని సోమశంకర్ మహారాజుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడిఫికేషన్ చేసి, సోమశంకర్ మహారాజు దగ్గర మీరు ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలని ఒక కాంపిటీషన్ పెట్టి, పోటీ పెట్టి వాచ్ విన్నర్స్ అని ఇదని స్ట్రాటజీస్ వాడి ఈరోజు 250-300 డీడీలు ఆల్మోస్ట్ 1.5 month లో నేను తీసుకున్నా. టెక్నిక్ అర్థమైందా లేదా? అక్కడ ఉన్న అప్లైన్ గురించి, అక్కడ ఉన్న డౌన్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో పని చేయొచ్చా.
Yes, నేను Guruji. చేసిన పని. సో సేమ్ నువ్వు ఇక్కడ కాపీ పేస్ట్ ఏం చేయొచ్చు అంటే, నువ్వు ఇక్కడ ఉన్నవాడివే, ఇదే అమరావతి, కొన్నికెళ్ళు, కోరంట్ల, ఎక్కడో లేదు. Yes, నన్ను Guruji. మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే అలా ఇప్పుడు వచ్చే డీడీలు కాకుండా వందల సంఖ్యలో డీడీలు మీరు క్లోజింగ్ చేయొచ్చు. Okay. నేను వెళ్ళకుండా ఎక్కడి నుంచి జూమ్ ద్వారా డీడీస్ క్లోజింగ్ అయినాయి. మీరు ఆన్ చేయడానికి కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. మీరు కరెక్ట్ ఎడిఫికేషన్ చేసుకుంటే వందల సంఖ్యలో కూడా డీడీలు వచ్చేస్తాయి. వస్తే రావా? Yes, Guruji. వస్తాయి గురు. ఎవరికాడికైనా దమ్ముగా వెళ్ళండి, నేను వస్తాను. ఎవరైనా ఇది కరెక్ట్ కాదు, రాంగ్ అని నిరూపిస్తానంటే నేను వచ్చి కూర్చుంటా. ₹1,00,000 ఛాలెంజ్ కూడా చేశా. ఓపెన్ చేసి వాళ్ళకి మొత్తం నా ఇన్కమ్ వాళ్ళ మొబైల్లో చూపిస్తాను. నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ ఎంటెక్ అన్ని తెలుసు వాళ్ళకి. పనిచేసిన కాలేజీ సంగతి తెలుసు. ఎటు జెడ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక చిన్న పూరి గుడిసెలో పుట్టి పెరిగిన నుంచి నేను వచ్చింది తెలుసు. ఎలా సోమదేవ్ సక్సెస్ అయ్యాడు తెలుసు, ఎలా శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడు తెలుసు. ఎస్ఆర్నో ఒక్క సోమశేఖర మహాగురుజీ గురించి చూపించుకొని అక్కడ అంతమంది అన్ని వందల డీటెయిల్ క్లోజింగ్ చేస్తుంటే ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం. ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది సక్సెస్ అయ్యి మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాం. ఇంకంతా ఏ విధంగా మీరు ఎడిఫికేషన్ చేసుకోవచ్చు? మీకు ఫుల్గా చేసుకోవచ్చు గురుజీ. ఎంత చేసుకుంటే అంత అదృష్టం సార్. ఎంత అప్లైన్ ఎక్కువ ఎడిఫికేషన్ చేస్తే అంత డీడీలు వస్తాయి. ఈ బిజినెస్ అప్లైన్ రావాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్నాడు కట్అవుట్ చాలంటారు కదా. సోమశేఖర్ మౌజీ రావాల్సిన అవసరం, కంటెంట్ ఉన్నాడు కట్అవుట్. సోమశేఖర్ మౌజీ కట్అవుట్ చూపించుకొని డీడీలు క్లోజింగ్ అయింది. ఈరోజు అన్ని డీడీలు క్లోజింగ్ అంటే అది నా గొప్పతనమో లేక వాళ్ళ గొప్పతనం ఎవరో గొప్పతనం కాదు. సోమశేఖర్ మౌజీ గురించి ఎడిఫికేషన్ చేయడమే అక్కడ జరిగింది. ఒక అప్లైన్ ఎడిఫికేషన్ చేసి ఆ లోకల్ ఫీలింగ్ తీసుకొస్తే ఆ లోకల్ ఫీలింగ్ అది వేరే మజా వచ్చింది తెలుసా. మన ఏరియాలో మనకు అప్లైన్ ఉన్నాడు, బోడీ బాగా చేస్తాడు, మన ఏరియాలో మన అమరావతిలో మన డైమండ్ ఉన్నాడు అని అలా చెప్పుకొస్తాడు. అది ఒక లోకల్ ఫీలింగ్. మనుషులు ఈ లోకల్ ఫీలింగ్ పడిపోతారు. సోమశేఖర్ మావజీ వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు ఫాలోఅప్ చేసి ఒకళ్ళు రాలా. కానీ సోమశేఖర్ మావజీ ఈ రోజు రాకపోయినా అదే ఏర్చుకుని వందల వేల మంది డీటెయిల్ క్లోజింగ్ చేస్తారు. ఆయన చూపించుకొని బిజినెస్ చేస్తాం. తెలివిగా చేయాలా లేదా బిజినెస్? తెలివిగానే చేయాలి. ఎలా చేయాలో తెలివిగా అంటే ఎడిఫికేషన్, వెళ్ళిపోవడం, ప్లాన్ చెప్పడం. వీళ్ళందరి జీవితాలు ఎలా మారి చూడండి, మీరు కూడా రండి, 4 ఏళ్ళలో మీరు కూడా మారిపోతారు, నేను మారుతాను, నేను మీకు హామీ ఇస్తా రా అని చెప్పేసి కమిట్మెంట్. 10 మందికి అడగలితే 10 డీటెయిల్ వచ్చేస్తాయి. నువ్వు చెప్పే ఎడిఫికేషన్ బట్టి ఉంటుంది. చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఈ వారం టార్గెట్ ఎంత? వారం టార్గెట్ స్లాబ్ 3 చేస్తాం గురించి. స్లాబ్ 3 అయిపోవాలి, వాచ్ విన్నర్ అవ్వాలి. వాచ్ విన్నర్ అయితే సో అనంతవరం అనంతవరం. సో మళ్ళీ నేను వస్తాను. మీకు ఏ సన్మానం చేయడానికి నేను రాలేదు కదా. ర్యాంక్ ఉన్నప్పుడు వద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో వాచ్ విన్నర్ అవ్వు, దుమ్ముదుమారం చేద్దాం. ఓకేనా? అక్కడ మీ అప్లైలో ఆగిపోయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలా చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రమేష్. సో రైట్, నాగలక్ష్మి చెల్లి వెల్కమ్. జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. ప్యానల్ ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ మాజీ. ఏం లేదు మాజీ, దిశ పవర్ అనేది తెలుసుకున్నాం మాజీ. వెళ్తూ ఉన్నాం, 2 years వచ్చాం మాజీ. సోమశంకర్ మావజీతో తీసుకున్న తర్వాత ఉన్న నెగిటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ వచ్చేసింది మావజీ. ఏది కాదు, ఏది చేయలేమనేది పోయి మావజీ, చెయ్యగలను నేను ఏదైనా అని నేనైతే అక్కడ కమిట్మెంట్ తీసుకున్నాను మావజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లెవెల్ మార్చుకోవాలనుకుంటున్నాను మావజీ. ఖచ్చితంగా చేస్తాను మావజీ. టీంకి అలాగే సర్వీస్ ఇస్తున్నాం మావజీ. వాళ్ళకు కూడా అక్కడ కూర్చోబెట్టి ఒకటే చెప్పాం మావజీ, మనం ఏదైనా మన లైఫ్ లో మార్చుకోవాలంటే గురుజీ ఒకటే చెప్పారు మావజీ, ఎమోషనల్ తో పాటు యాక్షన్ ఉండాలి. ఆ 2 గనక యాడ్ అయినాయి అంటే డెఫినెట్ గా సక్సెస్ వచ్చిద్దని చెప్పారు మావజీ. ఖచ్చితంగా అది నేను బాగా నమ్మాను మావజీ. అలాగే నాకు ఒక ఎమోషనల్ ఉంది మావజీ, దాన్ని పెట్టుకుని యాక్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతానని మాత్రం నాకు నమ్మకం ఉంది మావజీ. ఖచ్చితంగా మావజీ, లాస్ట్ వీక్ నేను 10,000 కమిట్మెంట్ ఇచ్చాను మావజీ. ఖచ్చితంగా చేశాను. ఈ వీక్ కూడా అట్లాగే కమిట్మెంట్ మావజీ 10,000 అని. సో టీమ్ లో కూడా మావజీ టార్గెట్ చేయాలని ఉన్న ఈ 30 days లో బ్యాంకాక్ చేయాలని లెఫ్ట్ రైట్ కమిట్మెంట్ పెట్టుకున్నాను మావజీ. ఖచ్చితంగా చేస్తాను మావజీ మీ బ్లెస్సింగ్స్ తో. శ్రీనివాస్ గురూజీ కానీ స్వామి గురూజీ కానీ నాకు ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు మావజీ. వాళ్ళ గైడెన్స్ లో వెళ్తూ ఉన్నాం కాబట్టి మావజీ మీ బ్లెస్సింగ్స్ తో మాకు అయిపోయింది మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. గ్రేట్ చెల్లి. 100% వాచ్ విన్నర్స్. మీ లెఫ్ట్ లో ఒక వాచ్ విన్నర్, రైట్ లో ఒక వాచ్ విన్నర్ అవ్వాలి. మీరు కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి, దుమ్ముదుమారం కావాలి. ఓకేనా? ఎస్ మావజీ, తప్పకుండా. ఈ వారంలో కంప్లీట్ చేయండి.
మళ్ళీ మాట్లాడుతాను. నెక్స్ట్ వారం మళ్ళీ బెస్ట్ పర్ఫార్మర్ గా ఇలానే మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మావాజీ. బోడి సార్ కూడా మాకు మంచి సర్వీస్ ఇస్తున్నారు మావాజీ. థ్యాంక్ యూ సో మచ్ మావాజీ బోడి సార్. మోడీ సారు శ్రీకృష్ణుడు లాగనమాట. ఆయన ఆయన లేకపోతే ఎక్కడ వర్క్ జరగదు అనమాట. సో గ్రేట్. థ్యాంక్ యూ మావాజీ. థ్యాంక్ యూ సో గాడ్ మచ్. బ్లెస్ యూ. మోడీ సార్ వెల్కమ్. దేవ్ మాజీ గుడ్ మార్నింగ్ మాగోజీ. జూమ్ లో అందరూ గుడ్ మార్నింగ్ మాగోజీ. మాగోజీ మూడోసారి దిశకు వచ్చాను మాగోజీ, కానీ ఫస్ట్ సారి దిశకు వచ్చినట్టే ఉంది నాకైతే. ఎందుకంటే మన తెలుగు అనేది స్పష్టంగా, దిశ అనేది స్పష్టంగా మాగోజీ చక్కగా చెప్పాడు. చక్కగా మైండ్ కి అయితే బాగా అంటే ఎక్కింది. 2 సార్లు నిద్రపోయావు, ఈసారి మేల్కున్నా అని చెప్పు. దిశ ఇచ్చిన వాళ్ళలో తప్పులేదండి. అభిషేక్ గురించి కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా నెంబర్ 1 అయ్యేది. మాగోజీ వల్ల మొత్తం పూర్తిగా తెలిసిపోయింది. అసలు తెలుగులో మాట్లాడాడు కాబట్టి మొత్తం పిన్ టు పిన్ మెమరీలో ఉంది మా గురించి. మిస్టర్ ఎక్స్ కాకూడదని ఈసారి నువ్వేం చేసావంటే దిశాకి ఎక్కువ మంది తెచ్చుకున్నావు కదా మీ టీంలో, అందుకని నువ్వు శ్రద్ధగా విన్నావు. ఎందుకు ముందు నువ్వు ఆడుతూ పాడుతూ విన్నావు. ఓకేనా? అప్పుడు ఎంజాయ్ చేసావు, ఇప్పుడే సీరియస్ గా విన్నావు అనమాట. ఓకే టైగర్. దిశలో కూడా మేము టీం మెంబర్ కూర్చున్నాం మా గురించి. మేము లక్ష్మి గారు ఒక పక్క, నేను ఒక పక్క కూర్చొని టీంకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. బాగా విన్నారు. మాతో పాటు వచ్చిన రమేష్ గారు కూడా మంచి పాజిటివ్ మైండ్ ఉన్నాడు. మా గురించి ఖచ్చితంగా చేస్తున్నాడు బిజినెస్. నేనైతే ఖచ్చితంగా మైండ్ లో ఫిక్స్ అయ్యాను. మా గురించి ఒకటి చెప్పాడు, నిలబడండి అన్నాడు. నిలబడితే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ వచ్చిందని నమ్ముతున్నాను మా గురించి. అదే విధంగా మా టీంకి కూడా మంచి సర్వీస్ ఇస్తున్నాము. మీ గైడ్ లైన్స్ లో మీరు చెప్పినట్టు విని నేను ఖచ్చితంగా డైమండ్ అవుతాను మా గురించి. నా డ్రీమ్ కోచ్ గా మరి నేను శ్రీనివాస్ గారిని ఎంచుకొని ఆయన ఫాలో అవుతున్నాను రోజు. ఖచ్చితంగా చేస్తాం మా గురించి. ఈ టార్గెట్ లో కూడా మా టీం నుంచి లెఫ్ట్ రైట్ 10 మెంబర్స్ విన్ చేపిస్తాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. గ్రేట్. గాడ్ బ్లెస్ యు టైగర్స్. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పెట్టుకొని లైన్ కట్టే టైం వచ్చేసింది అనమాట. లైన్ కడతారు. ఇదే అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఒక్కొక్కరితో లైన్ కట్టిస్తానని చెప్పే కదా. లైన్ కడతారు. రేపు నా డైమండ్ ఫంక్షన్ చూసినాక ఒక్కొక్కరు లైన్ కట్టేస్తారు. అలా ఉండబోతుంది అనమాట బిజినెస్. ఓకే, గెట్ రెడీ. సో రేపు మహాగురుజీ వస్తున్నాడు, నరేష్ మావజీ 31 తారీఖున. ఎవరైతే డిడీస్ క్లోజింగ్ చేశారో వీళ్ళందరి దగ్గర అందరినీ పిలుచుకొచ్చుకో. ఓకేనా? అంటే కొత్త వాళ్ళకి చెప్పు. ఒకళ్ళకి బాబు నువ్వు ప్లాన్లు చెప్తుంటే రావట్లేదు కదా, సో 200 రూపాయల కాంట్రిబ్యూషన్ తో ఫుడ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళకి మనం అరేంజ్ చేస్తాము. ఒక్కొక్కరికి 2-3 తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా డీడీస్ కూడా క్లోజింగ్ అవుతాయని చెప్పి నువ్వు నీ లెఫ్ట్ రైట్ నుంచి కనీసం 40 నుంచి 50 మంది కూర్చోబెట్టుకో. ఇమీడియట్ గా నువ్వు ప్లాటినం అయిపోతావు. రేపు 31 తారీఖున ఫంక్షన్ ని నువ్వు కరెక్ట్ గా వాడుకుంటే పక్కాగా నువ్వు ఫాస్ట్ గా ప్లాటినం అయిపోతావు, ఫాస్ట్ గా గోల్డ్ అయిపోతావు. ఓకేనా? డీడీలు చేస్తున్నారు. డిఫెక్ట్ ఏంటంటే వాళ్ళని సిస్టమ్ లో నిలబెడతలా. ఓకేనా? డీడీలు మ్యాటర్ కాదు సార్. డీడీలు 100,000 మంది చాలా మంది తెస్తున్నారు. బట్ వాళ్ళు ఎందుకు నిలబడతలేదంటే వాళ్ళకి సిస్టమ్ కనెక్ట్ చేయట్లా. సిస్టమ్ కనెక్ట్ చేయడానికి వేరే వేరే ఊళ్ళలో వాళ్ళ దగ్గర వెన్యూ హాల్ లేదు, ట్రైనింగ్ లేవు, మీటింగ్ లేవు. బట్ నీకు ఇక్కడ నేను గుంటూరు గవర్నమెంట్ లో వెన్యూ హాల్ పెట్టాను, మీటింగ్లు పెడుతున్నా, ట్రైనింగ్ పెడుతున్నా, ఫంక్షన్లు పెడుతున్నా, అన్ని పెడుతున్నా. ఫుల్ గా వాడుకో. ఓకేనా? వెన్యూలు వాడుకో ఫ్రీగా. ఇలాంటి కో ట్రైనింగ్ పెట్టినప్పుడు వాడుకో. ఖచ్చితంగా మీ టీమ్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుంది. 2, 3 అవుతుంది, 4 అవుతుంది, 10 అవుతుంది, 80 అవుతుంది, 100 అవుతుంది, వెళ్ళిపోతుంది. డైమండ్ అయిపోతుంది ఫాస్ట్. ఓకేనా? నేనే ప్రతిసారి నేను బదిలాడే పని లేదు. రేపు 31 తారీఖు ఫంక్షన్ కోసం ఈ రోజు సాయంత్రానికి, రేపు సాయంత్రానికి టోటల్ గా ఎంతమంది స్ట్రెంత్ వస్తే అంతమందికి ఫుడ్ అరేంజ్ చేస్తాను. వాళ్ళని గురూజీతో మాట్లాడిస్తాను. ఎవరైతే విన్నర్స్ అయ్యారో వీళ్ళకి అచీవ్మెంట్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. గెట్ రెడీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రైట్. అల్టిమేట్ గా సో శ్రీనివాస్ గారు మాట్లాడి ఈ వారం మంచిగా క్లోజింగ్ చేశారు. అందుకే మీతో ఎంతసేపు మాట్లాడించాం మీ టీంతో కూడా. సో మరి ఒక వారం కాదు కదా, కొంతమంది ఒక వారం సూర్యులు ఉంటారు, ఒక రోజు సూర్యులు ఉంటారు, ఒక నెల సూర్యులు ఉంటారు. ఒక వారం, ఒక రోజు, ఒక నెల కాదు, కంటిన్యూగా ఉండాలి ఇది. ఓకేనా? ఖచ్చితంగా ఉంటాం మారుజీ. మారుజీ అసలు ఐడీలు క్లోజ్ చేసింది గోపాలరావు గారు మారుజీ. వైకుంఠపురం చేతను ఉన్నాడు మారుజీ జూమ్ లో. అతనే క్లోజ్ చేసాడు మారుజీ. గోపాలరావు సార్ మారుజీ. ఎన్ గోపాలరావు సార్. ఎం గోపాలరావు గారు వెల్కమ్. ఎన్ గోపాలరావు సార్. మారుజీ అతనే కమిట్మెంట్ తీసుకొని టార్గెట్ విన్ అవ్వాలని పని కూడా మానేసాడు మారుజీ. వడ్రంగి కార్పెంటర్ మేస్త్రి. కంగ్రాచులేషన్ గోపాలరావు గారు. కంగ్రాచులేషన్ టైగర్. వెల్కమ్. థ్యాంక్ యూ గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. సో యాక్చువల్ గా మీరు అప్లై లో వస్తారా? వీళ్ళకి ఎట్లా వస్తారు?
డౌన్ లైన్ మరి రమేష్ గారు డౌన్ లైన్ లో మాది. మేకల రమేష్ గారికి మేకల ఓకే రైట్ సూపర్. కంగ్రాచులేషన్. కార్పెంటరీ జాబ్ వదిలేసినందుకు మొన్న డిశాకి వచ్చావుటేగా. వచ్చాను గురూజీ. డిశాకి వచ్చావు కాబట్టి దశ మారిపోయింది నీకు. గట్టిగా చేయాలని డిసిషన్ తీసుకున్నాను గురూజీ. ఆ, ఏదైనా యూనిటీగా చేయాలని చెప్పేసి గట్టిగా కసి పెట్టుకున్నాను సార్. అప్లయన్స్ కూడా చాలా బాగా మాకు విన్ చేయాలని చెప్పేసి పోరాడారు. గట్టిగా డిసిషన్ అని తీసుకొని మళ్ళీ ఫాలోఅప్లు ప్లాన్స్ పెట్టించి గట్టిగా తిరిగాము. డీడీలు క్లోజ్ అయినాయి సార్. రైట్ సూపర్ గ్రేట్ గా. ఏ స్టాప్ ట్రైనింగ్ సండే వెన్యూలు గవర్నమెంట్ లో జరుగుతున్నప్పుడు మీరు వచ్చి కనిపించండి. కనిపిస్తే మీ పేరు నా ఫోటో మీ మొహాలు నాకు తెలుస్తాయి. లేకపోతే గోపాలరావు ఎవరా తిమోతి ఎవరో కూడా తెలియదు నాకు. మీరు వచ్చి రెగ్యులర్ నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటే నాకు మీ పేర్లు మొహాలు తెలిపిస్తారు. ఓకేనా? ఓకే గురూజీ. కంగ్రాచులేషన్ తిమోతి గారు, సారీ గోపాలరావు గారు. వెన్యూ హాల్లో ఉంది, మీకోసం ఉపయోగించుకోండి. అండ్ 100% వాచ్మెన్ రావండి. మీరు ఉండేది ఏరియా అక్కడ వైకుంఠపురం గురూజీ. వైకుంఠపురం. నేను ఒకసారి వచ్చాను చిన్నప్పుడు, వచ్చి ఆ కొండ కూడా ఎక్కాను. ఓకే 100% మళ్ళీ వస్తాను మీకోసం ఫీల్డ్ వర్క్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వాచ్మెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురూజీ. సో రైట్ కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. ఈ వారం కూడా మంచిగా క్లోజింగ్ చేయండి. ఓకే రైట్. ఇంకా చాలా మంది క్లోజింగ్ చేసి ఉన్నారు, అందరితో కూడా మాట్లాడిస్తాను. ఖచ్చితంగా చేస్తాం మాకు. రైట్. 818 బీవీతో హైయెస్ట్ క్లోజింగ్ చేశారు గైరా శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్ వాళ్ళకి వాళ్ళ టీం కోసం బిగ్ క్లాస్. సో నెక్స్ట్ అట్లానే ఒక సిల్వర్ లీడర్ తోనే రెస్పాన్సిబిలిటీ అయ్యింది ఇదంతా. బోడీ గారి లెఫ్ట్ రైట్ ఇదంతా అయ్యింది 818 బీవీ. గ్రేట్. సో నెక్స్ట్ అట్లానే జ్యోతి మేడం, జ్యోతి మేడం 777 బీవీ క్లోజ్ చేశారు లాస్ట్ వీక్. 777 బీవీ క్లోజింగ్ చేశారు. సో జ్యోతి మేడం కోసం అండ్ వాళ్ళ టీం కోసం బిగ్ క్లాస్ అండి. 4 డీడీస్ క్లోజ్ చేశారు. బిగ్ క్లాస్. సో వెల్కమ్. ఏలూరు నుంచి గంధార్ లీడర్ లేడీ లయన్ జ్యోతి మేడం వెల్కమ్. ఎవరి దగ్గర నుంచి డ్యూటీస్ క్లోజింగ్ అయ్యి చెప్పండి అమ్మా. జ్యోతి వెల్కమ్. సో ఒకసారి మ్యూట్ లో పెట్టేస్తాను సార్, అందరినీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. క్లోజింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడబోతున్నాను. రైట్. జ్యోతి మేడం వెల్కమ్. జ్యోతి మాగుజీ. గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ మాగుజీ. చెప్పమ్మా ఎవరెవరు డ్యూటీస్ క్లోజింగ్ చేస్తుంది చెప్పు పేర్లు. పి వాసు గారు మాగురుజీ. పి వాసు సూపర్ గ్రేట్. వాసుదేవ సార్ అండ్ వాళ్ళ మేడం మల్లేశ్వరి మేడం కోసం బిగ్ క్లాస్. నెక్స్ట్ చంద్రకుమారి మేడం మాగురుజీ వాళ్ళ అత్తగారు. చంద్రకుమారి మేడం కోసం బిగ్ క్లాస్. నెక్స్ట్ మార్తమ్మ గారు మాగురుజీ వాళ్ళ అమ్మాయితో క్లోజ్. మార్తమ్మ గారి కోసం బిగ్ క్లాస్. కోటేశ్వరరావు గారు మాగురుజీ వాళ్ళ టీంలో ఇంకా పి వాసుగా చేశారు. అండ్ అరుణ మేడం మాగురుజీ. 4 డీడీలే 4 పేర్లు చెప్పాలి. పెద్ద మంది పేర్లు చేస్తున్నాం. అరుణ మేడం తరఫున అరుణ మేడం క్లోజ్ చేశారు. బిగ్ క్లాస్. సో 4 డీడీలు 4 క్లోజ్ చేస్తారు. ఓకేనా? 40 మంది క్లోజ్ చేయరు. సో రైట్. నాగమణి గురించి రమాదేవి జలసిట్టు నాగమణి. సో రైట్. నుంచి ఒక డీడీ క్లోజ్ అయింది. మాతమ్మ దగ్గర నుంచి ఒక డీడీ క్లోజ్ అయింది. వాసుదేవ సార్ నుంచి ఒక డీడీ క్లోజ్ అయింది. చంద్రకుమార్ దగ్గర 4 డీడీ క్లోజ్ అయింది. గ్రేట్. సో ఒకరితో మాట్లాడిస్తాను, నలుగురితో మాట్లాడిస్తాను. జలసూత్రం నాగమణి వెల్కమ్ అమ్మా. దిశకు వచ్చారు నాగమణి మేడం. జలసూత్రం నాగమణి వెల్కమ్. అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నా. వెల్కమ్. సో నెక్స్ట్ వాసుదేవ్ సార్ వెల్కమ్. అండ్ చంద్రకుమారి మేడం వెల్కమ్. మార్తమ్మ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మాగురుజీ. గ్రేట్ అమ్మా. గాడ్ బ్లెస్ యు చంద్రకుమారి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మాగురుజీ. ఈ సక్సెస్ అయితే మా గురుమాత జ్యోతి మేడం, నారాసా శ్రీదేవి మేడం మా గురుజీ. అత్తయ్యనే కొంచెం దిశ గురించి వేరే ప్రపంచం నేను అత్తయ్యని మీటింగ్ తీసుకొచ్చాను మా గురుజీ. అక్కడ గురుమాత నారాసారు జ్యోతి మేడం అత్తయ్యని కన్విన్స్ చేశారు మా గురుజీ. అసలు ఎంత నెగిటివ్ అంటే మామూలు నెగిటివ్ కాదు మా గురుజీ. మీటింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకు అలా ఇది కొంచెం ఒంట్లో బాగోదు, వదిలేసి వెళ్తే ఇబ్బంది అన్నట్టు మాట్లాడేవారు అత్తయ్య. అలాంటి ఆవిడ మారి నేను కూడా డీడీ క్లోజ్ చేసుకుంటాను, నీకు మా తోటికోళ్ళకి మా ఇద్దరికి కూడా అండగా ఉంటానని చెప్పారు మా గురుజీ.
చాలా రుణపడి ఉన్నాను. గురుమాత గైడ్ లైన్స్ తో, నాగరాజ్ సార్, జ్యోతి మేడం గైడ్ లైన్స్ తో, మీకు బ్లెస్సింగ్ తో ఇలాగే చేసుకుంటాను మా గురూజీ. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు వర్క్ చేసుకుంటానికి ఇబ్బంది లేకుండా అత్తయ్య గారు కూడా సహకరించినందుకు చాలా మీ అందరికీ రుణపడి ఉంటాను గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. మీకు గురుమాతకి కూడా కోటి ధన్యవాదాలు మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. గ్రేట్. గాడ్ బ్లెస్ అమ్మా. రేపు వస్తున్నా ఏలూరు. సో రేపు ఏలూరులో ట్రైనింగ్ ఉంది, కో ట్రైనింగ్ ఉంది. సో గెట్ రెడీ, వాళ్ళందరూ కూడా తెచ్చుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ అమ్మా. సూపర్. గ్రేట్. సో నెక్స్ట్ నెక్స్ట్ వాసుదేవ సార్, వాసుదేవ గారు అండ్ మార్తమ్మ, జలసూత్రం నాగమణి ఉన్నారా? ఉన్నారు మా గురుజీ. సో రైట్, ఉంటే ఫోన్లో మాట్లాడచ్చమ్మా. ఓకే. సో ఫైనల్గా కోటేశ్వరరావు గారు, వెల్కమ్. మువా కోటేశ్వరరావు, కంగ్రాచులేషన్ టైగర్. టీంతో మంచిగా వర్క్ చేయించావు, డీటెయిల్స్ క్లోజ్ చేయించావు. వెల్కమ్. ఏహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు గురుజీ, జ్యోతి మేడం చెప్తుంటే నాకు అర్థం కాలేదు. దిశకు రావాలి అంటే ఏంటో అనుకునేవాడిని. నాది ఎంతసేపు మా వర్క్ విషయంలో బిజీగా ఆలోచించేవాడిని, కానీ దీని గురించి అయితే ఆలోచించేవాడిని కాదు గురుజీ. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఒకేసారి లాక్ అయిపోయింది గురుజీ. ఇంకా ఏం తెలుసుకున్నానంటే ఇందులో ఎంత ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తామో అంత ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది గురుజీ. మా షాప్ లో మేము వర్క్ చేయడము, ఐటమ్ తయారు చేయడము, సేల్ చేయడము, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి గురుజీ. ఇందులో అయితే అలా కాదు గురుజీ. మనం ఎంత టైం పెట్టి ఎంత ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తామో అంత ముందుకెళ్ళొచ్చు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. గ్రేట్. కంగ్రాచులేషన్ టైగర్. 100% ఫాస్ట్ గా నువ్వు సిల్వర్ కంప్లీట్ చేయటగా. రేపు వస్తున్నా కదా ఏలూరు, ఎక్కువ మంది టీం తెచ్చుకొని కూర్చోబెట్టు మీటింగ్ లో. ఓకేనా? ఎస్ గురుజీ. ఆల్ ది బెస్ట్ టైగర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ గురుజీ. రైట్. వాసు సార్, మల్లేశ్వరి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. సో కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ క్లోజ్ చేసిన వాళ్ళందరినీ రేపు తీసుకురండి. రేపు మీకు అక్కడ ఏలూరులో కో ట్రైనింగ్ కి నేను వస్తున్నాను. సో దాంట్లో కూర్చోబెట్టుకోండి. ఓకేనా? అలాగే. జ్యోతి అదే హాల్ కదమ్మా? ఎస్ మా గురుజీ. ఆ హాల్లోనే మధ్యాహ్నం నుంచి లంచ్ లేదు. లంచ్ లేకుండా డైరెక్ట్ గా మీరు మధ్యాహ్నం 1 గంట కల్లా ట్రైనింగ్ వచ్చేయండి. సో 4 o'clock 5 o'clock దాకా ట్రైనింగ్ ఉండేది. సో మంచిగా ఉండేది. రేపు చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది కో ట్రైనింగ్. గెట్ రెడీ. సో త్వరగా వాచ్మెన్ రావండమ్మా. మల్లేశ్వరి మేడం అండ్ వాసుదేవ్ సార్, మీరు ఇద్దరు ఫ్యామిలీ బాగా కష్టపడుతున్నారు. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ డిసిషన్ వచ్చారు. కంగ్రాచులేషన్. ఫాస్ట్ గా మీరు ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే గురుజీ. రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. అలానే కోటేశ్వర గారు, మీరు మేరీ మేడం బాగా కష్టపడుతున్నారు. వర్షంలో కూడా తిరుగుతున్నారు ఫీల్డ్ వర్క్. కంగ్రాచులేషన్ లెజెండ్. సో రేపు ఎక్కువ మంది కూర్చోబెట్టుకోండి. కాంట్రిబ్యూషన్ కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ కూర్చోబెట్టుకోవడం కదా. ఎక్కువ మంది తెచ్చుకోండి. రేపు బుధవారం చేద్దాం. ఓకేనా? ఓకే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. త్వరగా సిల్వర్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎస్ గురుజీ. నెక్స్ట్ అరుణ మేడం, వెల్కమ్. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. దిశకు వచ్చిన తర్వాత మా టీం చాలా వరకు మార్పులు వచ్చినాయి. అంటే ముందు వినటానికి కొంచెం ఇష్టపడే వాళ్ళు కాదు గురూజీ, ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయాలి అనేవాళ్ళు. దేవుడి దయ వల్ల మీ సజెషన్ చేసేవాళ్ళం, చెప్పేవాళ్ళం. అట్లా మా టీం అంతా కూడా ఒక తాటి మీద నడుస్తున్నారు గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. రైట్. కంగ్రాచులేషన్ అమ్మా. సో ఇలానే కంటిన్యూగా వర్క్ చేయించండి. త్వరగా సిల్వర్ అయిపోండి. మీరు వాచ్ విన్నర్ కి మీరు ఛాలెంజ్ చేశారు. ఎవరైతే వాచ్ విన్నర్ ఛాలెంజ్ చేశారో అప్పుడు నాది మర్చిపోలేదు అనమాట. 1000 రూపాయల ఛాలెంజ్ నాకు గుర్తే ఉంది. ఈ వారం కానీ మిస్ అయిందంటే మాత్రం 1000 రూపాయలు కట్టించుకుంటారు మన అందరి చేత. అలాగే మా గురూజీ. అందులో నీ పేరు కూడా ఉందమ్మా. సో 1000 గురూజీ 1000 రూపాయలు కట్టే పని లేదు గురూజీ. వాచ్ విన్ అవుతారు. వాచ్ విన్నర్ అవ్వండి. రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా గురూజీ. ఎలిషా గారు ఛాలెంజ్ చేశారు, గుర్తుంది నాకు ఇంకా. ఎలిషా గారు, రాజు సార్, చాలా మంది ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ నాకు గుర్తుంది. 1000 రూపాయలు ఛాలెంజ్ చేశారు. ఎస్ గురూజీ. కట్టే పని లేకుండా చూసుకోండి. వాచ్ విన్నర్ రైట్. రైట్. ఆల్ ది బెస్ట్. రైట్. సో ఫైనల్ గా జ్యోతి కమిట్మెంట్ చెప్పమ్మా. 707 BV సెకండ్ ప్లేస్ లో ఉన్నావు ఈ వారము.
ప్రతి వారం బెస్ట్ ప్లేస్ లో రావాలి, ఫస్ట్ ప్లేస్ లో రావాలి, హైయెస్ట్ క్లోజింగ్ చేసి ఎస్ 775 క్లోజ్ చేసే ఈ వారము. మరి ఈ ఎస్ వారం ఎంత కమిట్మెంట్ తీసుకుంటావు చెప్పు. థ్యాంక్ యూ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ఈ వారం అయితే 6 మెంబర్స్ కే వచ్చినాయి మా గురుజీ చెక్స్ ఈ వారం అనేవి. నేను వచ్చి కోర్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఆల్మోస్ట్ ఎంత బీవీ క్లోజింగ్ కావాలంటే కనీసం 5000 బీవీ క్లోజింగ్ కావాలి. ఎస్ మా గురుజీ. ఒక్కొక్కరు ర్యాంకులు అచీవ్ అయిపోతారు మా గురుజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో చెక్సే కాదు ర్యాంక్స్ కూడా పెంచుకునే విధానం చూసుకుంటాం మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ అమ్మ, గాడ్ బ్లెస్. 5000 బీవీ క్లోజింగ్ టార్గెట్ పెట్టింది ఈ వారం. ఓకే రైట్, సూపర్. మా గురుజీ థ్యాంక్ యూ మా గురుజీ. సో రైట్, ఇక క్లోజింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వారం ఇంకా థర్డ్ ప్లేస్ లో నిలబడిన వాళ్ళు వాసుమల్ల రాజు సార్ టీం అనమాట. వాసుమల్ల రాజు సార్ టీం కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ అందరూ. సో 500 సంథింగ్ ఎంత 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 బిగ్ క్లోజింగ్ అయింది రాజు సార్? వాసుమల్ల రాజు గురుజీ 503 గురుజీ. 503 బిగ్ క్లోజింగ్ అది. 503 బిగ్లో రాజరత్నం సారే 400 బిగ్ పై క్లోజ్ చేశాడు. సో రాధమ్మ క్లోజ్ చేశారు ఇంకోటి. రైట్. సో ముందు రాజరత్నం సార్, వెల్కమ్ లెజెండ్, కంగ్రాచులేషన్ టైగర్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్. నేను దిశాకి తెచ్చుకున్న తర్వాత, దిశాకి వచ్చిన తర్వాత కొంచెం ఫిక్స్ అయ్యాను గురుజీ. నేను జాబ్ కూడా మానేసాను. ఇదే నాకు అవకాశం ఇంక లేదు, మార్గం ఏం లేదని డిసైడ్ అయ్యాను గురుజీ. దానికోసం కష్టపడి పని చేస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సూపర్ గ్రేట్, కంగ్రాచులేషన్ టైగర్, సూపర్ గ్రేట్. సో రాజరత్నం సార్ నా ఫ్రెండ్ అండి, నా కొలీగ్, నాతో పాటు మేము ఉద్యోగం చేసాము. 2014లో నేను అతను జాబ్ లో చేరాడు. 2014 నుంచి 19 దాకా నాతో పాటు జాబ్ చేసాం, కలిసి పని చేసాం. అంటే 2017 వరకు సిఆర్ కాలేజీలో వరకు చేసాం. 3 ఏళ్ళ పాటు కలిసి పని చేసాం. ఆ తర్వాత నేను వేరే కాలేజ్కి వెళ్ళాను, ఆయన అక్కడే ఉన్నాడు. తర్వాత నేను సేఫ్ షిప్ లో చేరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాన్ వింటా కూడా సార్ ఇష్టపడలా. ప్లాన్ విన్నాడు కానీ జాయిన్ కాల. బట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈరోజు ఉద్యోగం మానేసి ఇదే ఫుల్ టైం ఎంచుకొని వర్క్ చేస్తున్నాడు. ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నాడు, త్వరలో ర్యాంక్ 2 అవుతాడు. ఈ నెలలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 2 కంప్లీట్ చేయాలి రాజరత్న సార్. వాచ్ విన్నర్ కూడా దగ్గరలో ఉన్నావు, వాచ్ విన్నర్ దగ్గరలో ఉన్నావు. సో 2 కంప్లీట్ చేయాలి. ఓకేనా? ర్యాంక్ 1 ర్యాంక్ 2 వాచ్ విన్నర్ అండ్ టార్గెట్ విన్నర్ కూడా కంప్లీట్ చేయాలి ఈ నెలలో. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రాజరత్న సార్, గాడ్ బ్లెస్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రాధమ్మ గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. దిశాకు వచ్చిన తర్వాత గురుజీ వై అనేది